అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓషో తెలుగు కోర్స్. సో ఓషో తెలుగు కోర్స్ ఛానల్ అంటే గ్రూప్ స్టార్ట్ అయ్యి దాదాపుగా 5 సంవత్సరాలు అవుతుంది. చాలా సంతోషంగా ఉంది. పేజ్లో 3,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. గ్రూప్లో 40,000 మంది పైగా ఫాలోవర్స్ ఉన్నారు గ్రూప్కి. ఇది ఓషోకు ఉన్నటువంటి ఒక గుర్తింపు. ప్రపంచ స్థాయిలో తెలుగు వాళ్ళు కూడా ఇంత అమితంగా ఓషో గ్రూప్స్ని ఆదరించడం నాకెంతో ఆనందంగా ఉంది. నేను అస్సలు ఊహించలేదు ఈ స్థాయిలో మెంబర్స్ వస్తారు అని ఓషో తెలుగు కోర్స్ గ్రూప్లోకి. కానీ చాలా అద్భుతమైనటువంటి విషయం. నేను కూడా థ్రిల్ అయిపోయాను ఇది చూసి. సో మీ అందరి కోసం ఓషోను మరింత చేరువుగా చేద్దామనే ప్రయత్నం ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను. మాస్టర్ ఓషో, నమస్కారం. ఇస్ అ రియల్ గ్రేట్ మాస్టర్ ఇన్ దిస్ వరల్డ్, ఓషో. సో ఓషో గురించి మాట్లాడితే ఆనందం ఉప్పొంగడం సహజమే కదా. సో ఒక చిన్న ఓషో కొటేషన్తో మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇది చాలా అద్భుతమైనటువంటి పుస్తకం. ఓషో ఉపన్యాసాలలో నుండి వచ్చినటువంటి పుస్తకం. భవిష్యత్తు కృష్ణుడిదే, కృష్ణతత్వం ఇది. సో మనం ఇందులోని అద్భుతమైనటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ భగవంతుని దయ ఉంటే తప్పకుండా ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. సాధారణంగా ముళ్ళు పూలకు శత్రువులు అని మనం అనుకుంటాం. అది నిజం కాదు. ముళ్ళు పూలకు రక్షణగా ఉన్నాయి. అవి రెండు గాఢంగా ఒకదానినొకటి పెనవేసుకొని ఉన్నాయి. అవి ఏకత్వంలో ఉన్నాయి. అవి ఒకే వేర్లను పంచుకుంటున్నాయి. అవి ఒకే ప్రయోజనం కోసం జీవిస్తున్నాయి. చాలామంది పూల కోసం ముళ్ళను నాశనం చేయాలనుకుంటారు. అయితే అది సాధ్యం కాదు. అవి ఒకదాని నుండి మరొకటి వేరు చేయలేని భాగాలు. రెండూ కూడా రక్షింపబడాలి అని ఓషో ఇక్కడ చెప్తున్నారు. సో ముళ్ళు పూలు రెండు ఒకే వేరు నుంచి వస్తున్నాయి. అవి కలిసి జీవిస్తున్నాయి, గాఢంగా కలిసి జీవిస్తున్నాయి. కానీ పూల కోసం ముళ్ళను నాశనం చేయాలి అని కొందరు అనుకుంటూ ఉంటారు. అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఎందుకంటే అవి విడదీయరానంత అనుబంధంలో అవి కలిసి ఉన్నాయి అని చెప్తూ, అలాగే ఆ పూలు మరియు ముళ్ళు రెండు కూడా రక్షింపబడాలి అని ఇక్కడ ఓషో చెప్తున్నారు. సో ఇందులో ఇంకొన్ని కొటేషన్స్ చదివే ప్రయత్నం చేద్దాం. మరో కొటేషన్. మన దేశ సాంప్రదాయం ద్రౌపదిని గుణవంతులైన 5 మంది అత్యుత్తమ పతివ్రత స్త్రీలలో ఒకరిగా గౌరవిస్తుంది. ఇది అద్భుతం. చరిత్రలో 5 మంది గొప్ప స్త్రీలలో పతివ్రతలలో ఒకరిగా ఆమెను చేర్చిన వారు అసాధారణమైన తెలివి, విజ్ఞత గలవారు. ఆమె పాండవులు 5గురికి భార్య అనే నిజం వారికీ తెలుసు. అదే ద్రౌపది గొప్పతనాన్ని గుర్తించడంలో ప్రముఖ పాత్ర వహించింది. వారి దృష్టిలో ప్రేమ ఒకరి పట్ల ఉందా లేక పలువురి పట్ల ఉందా అనేది విషయం కాదు. ప్రశ్న అసలు ప్రేమ ఉందా లేదా అనేది విషయం. సో ద్రౌపదిని అంటే 5గురు పతివ్రతలలో ద్రౌపదిని ఒకరిగా చేర్చారు మన భారతదేశంలో.
ఆమెకు 5 భర్తలు ఉన్నారు అనే విషయం కూడా వాళ్ళకి తెలుసు. ఆమెను ఒక పతివ్రతగా ఎన్నిక చేయడంలో, ఎన్నిక చేసిన వారి యొక్క తెలివితేటల్ని, విజ్ఞతని ఇక్కడ ఓషో చాలా గౌరవిస్తున్నాడు. ఎందుకంటే ప్రేమ అనేది ఒక్కరి పట్లనే ఉందా, చాలామంది పట్ల ఉందా అనేది విషయం కానే కాదు. అసలు నిజంగా ప్రేమ ఉందా లేదా అనేదే ఇక్కడ విషయం అని చెప్తున్నారు. సో లవ్ ఇస్ గ్రేట్. ఆమె అందరినీ అంత ప్రేమించగలిగిన శక్తి ఉంది. అంటే ఆమె ఆమె ఇక్కడ ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? ఆమె యొక్క ప్రేమ. ఓషో ఎప్పుడైనా సరే అన్నిటికంటే గొప్పది ఫ్రీడమ్ అంటాడు, ప్రేమ అంటాడు. సో ఆ ప్రేమ ద్రౌపదిలో ఉంది కాబట్టి ఆమెను గొప్ప స్త్రీలలో ఒకరిగా మన భారతదేశం ఎన్నుకుంది. అలా ఎన్నుకున్న వాళ్ళు నిజంగా విజ్ఞులు అని ఇక్కడ ఓషో చెప్తున్నాడు. అతను ప్రేమకు మాత్రమే చాలా గొప్ప విలువను ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనం మాట్లాడుకునేటువంటి నీతి శాస్త్రాలు ఇవన్నీ కాదు అని, ఓన్లీ లవ్ ఇస్ ద గ్రేట్ అని ఓషో యొక్క అభిప్రాయం. ఇది ఈనాడు మనం ఓషోకు సంబంధించినటువంటి విషయాలు కొంత మాట్లాడుకున్నాము. భగవంతుని ఉంటే మరిన్ని వీడియోలు అద్భుతంగా చేసే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఫాలో అవ్వండి. నమస్తే.